హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజైతే మీకు నంది అభిషేకాన్ని అయితే చూపిస్తాను. ఆ నంది యొక్క అభిషేకాన్ని, ఆ యొక్క ఫలితాన్ని కూడా మీకు తెలియజేస్తాను చాగంటి గారి మాటలతో. చూసి ఆనందించండి, చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ జర్నీ విత్ సాంబా. శివుడు అందరికంటే గొప్ప స్థానం ఇచ్చింది నందీశ్వరుడికండి. అలాంటిది శివుడికి మనం అభిషేకం చేసుకుంటేనే శివుడు ఎంతో సంతోషపడతాడు. అలాంటిది త్రయోదశి ప్రదోషకాలం శివుడు గొప్ప అయినటువంటి నందీశ్వరుడికి అభిషేకం చేస్తే ఆ స్వామి అయితే పరవశించిపోతాడు. ఎలాంటి దోషములున్నా తొలగించేస్తాడు. ఓం నమ శివాయ. మీకు ఏదో పట్టి పీడిస్తోంది, దోషం తెలియట్లేదు. ఎందువల్ల ఇలా అవుతోందండి అంటే దోషం పట్టుకోలేరు. అది ఎందుకు వస్తుందో తెలుసా? ఎక్కడో మహాత్ముల మనసు కష్టపెట్టడమో, లేకపోతే ఏదో చెయ్యకూడని దోషం ఏదో చేశారు, అది జాతకంలోకి దొరకదు, పీడిస్తూ ఉంటుంది. మీకు దొరకని దోషం పోవాలి అంటే ఒక్క నంది అభిషేకానికే పోతుంది. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీల్లేదు. త్రయోదశి నాటి సాయంకాలం శివాలయంలో శివలింగానికి పొద్దున్న అభిషేకం అయిపోతుంది కాబట్టి అలంకారం చేసేసి రుద్రాధ్యాయంతో నందీశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి నంది మూర్తిని అంతటినీ కడిగి అలంకారం చేసి చందనం బొట్టు పెట్టి నందీశ్వరుడికి శివలింగానికి ఏకకాలంలో హారతిత్తితే సమస్త దోషములు అయితే నశిస్తాయండి. నందీశ్వరుడి అభిషేకం చూసినా కానీ ఎంతో ఫలితం దక్కుతుంది. చూసి ఆనందించండి. ఓం నమ శివాయ. ఈ వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. నంది అభిషేకం కావాలంటే ఈ వీడియోలో 5 నిమిషాల 21 సెకండ్ల నుంచి స్టార్ట్ అవుద్ది, చూడండి. ఇంకో విషయం ఏంటంటే స్వామివారు ఇక్కడ మరకతలింగంలో ఉంటారు. ప్రీవియస్ వీడియోలో మనం మరకతలింగ రుద్రాభిషేకాన్ని కూడా పెట్టాము, అప్లోడ్ చేశాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. అలానే ఈ మరకతలింగం ఉన్న గుడి ఎక్కడుందో తెలుసుకోవాలంటే చివరిలోనైతే చెప్తానమాట. శుక్లాం భరధరం విష్ణు శివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రపదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే త్రైగిరం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థోధనుద్రః తత్ర శ్రీ విజయోర్భూతే ధ్రువానే త్రిమత్రమమాం త్రిభుతే స కళ్యాణ భాజనం యత్ర యాయతే పురుషస్తమయం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదిస్త్వ భగవాన్ మంగళాయతనం హరిం. లాభస్తేషాం జయస్తేషాం తస్తేషాం పరావహ యేషామింది వరస్యామో హృదిస్త్వ జనార్దనః. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామిహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం ఆచమ్యాం నీళ్ళు బార్కోసం హస్తం ప్రక్షాళయాం తాగేసి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. హస్తం ప్రక్షాళయాం పార్వసం. స్వామివారి సన్నిధౌ శ్రీ నందీశ్వర స్వామి దేవతాభ్యోర్మహాముందస్య శ్రీ నందీశ్వర స్వామి దేవతాభ్యో నమః ప్రీత్యర్థం శివశంభూరాజ్ఞయ ప్రవర్తమానస్యాది బ్రహ్మణః ద్వితీయప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతామన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే శివాలయే శివసన్నిధౌ నందీశ్వర స్వామి దేవతాభ్యో నమః సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుశన సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్రమానేన శ్రీ పరాభువనామ సంవత్సరే దక్షిణాయనే గ్రీష్మృతౌ ఆషాఢమాసే శుక్లపక్షే త్రయోదశ్యాం భానువాసరే వాసరః శుభనక్షత్ర శుభయోగ శుభకరణ యోగం గుణ విశేషణ విశిష్టాయాం శుభ పరిహారార్థం శ్రీ నందీశ్వర స్వామి దేవత మమ అనుకూల్యత అనుగ్రహ సుఖజీవితం అనుగ్రహ సిద్ధ్యర్థం నందీశ్వర స్వామి దేవత ప్రదోషకాల సమయే త్రయోదశి పర్వదిన ప్రదోషకాల సమయే మమ యథాశక్తి పంచామృత అభిషేకం కరిష్యే. శ్రీ నందీశ్వర స్వామి దేవతాభ్యో నమః.
शुद्धोदक स्नानं समर्पयामि। ओम आपो इष्टामि उपवः स्थानभूत्यदातना महेरणाय चक्षुषे एव शिवतमोर्धः तस्य भाइतेहनः उस्तिर्मात्रः तस्मा अरंगमामो यशक्षया यजन्वदाम् आपो जनयदाजनः। श्री नंदीश्वर स्वामी देवताभ्यो नमः। शुद्धोदक स्नानं समर्पयामि। ओम सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः। भवे भवेनादि भवे भवस्वमां भवोद्भवाय नमः। वामदेवाय नमो ज्येष्ठाय श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदनाय नमः सर्वभूतमनाय नमः मनोन्मनाय नमः। ओम अघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। आप्यायस्वमेधे विश्वसोमरिष्ण्यं भवावाजस्या संयदे। श्री नंदीश्वर स्वामी देवताभ्यो नमः। स्कीरोदक स्नानं नंदीश्वर स्वामी देवताभ्यो नमः। स्कीरोदक स्नानं समर्पयामि। ओम दतिक्रावन्नो अकारशं विष्णोरस्वस्य भाजनः सुरभिनो मुखाकरतो प्रण आयुगुंशे तारिषतो दति स्नानम्। ओम दतिक्रावन्नो अकारशं विष्णोरस्वस्य भाजनः सुरभिनो मुखाकरतो प्रण आयुगुंशे तारिषतो दति स्नानं समर्पयामि। ओम शुक्रमसे ज्योतिरसे तेजोषि देवो वृतोत्पन्न वच्छद्रेण पवित्रेण वसो सूर्यसृज्भिः आजन्य स्नानं समर्पयामि। ओम मधुभातारताय ते मधुक्षरं ते सिन्धवः माध्वीर्ना सन्तोषदीः मधुभक्ता मधोषे मधुमत्पाद्भगं भजः मधुदेवरस्तुनविदा मधुभानो वनस्पति मधुभागमस्तुरिः मा दीर्घावो भवन्तु नः। मधुस्नानं समर्पयामि। ओम स्वादुभवस्वादिव्याय जन्मने स्वाद्रिन्द्राय स्वहवेतु नाम्ने स्वामित्राय वरुणाय वायवे बृहस्पते मधुभागमदा आभ्यः चक्रस्नानं समर्पयामि। ओम या ओम शुक्रमसे ज्योतिरसे तेजोषि देवो प्रवितोत्पन्न वच्छत्रेण पवित्रेण वसो सूर्यस्रविः आजन्य स्नानं समर्पयामि। ओम अस्यस्ते रुद्रस्य प्रश्नस्य अघोर ऋषिः अनुष्टप्यन्दः संकर्षमुच्चे स्वरूपो स्वादित्य परमपुरुषेषो रुद्रो देवता गतरुद्रे जपे अभिषेके विनियोगः। ओम नमो भगवते रुद्राय। ओम नमस्ते रुद्रमन्यवदोषवे नमः। नमस्ते अस्तु धन्वने बाहुभ्यामुदते नमः। यात शिश्वतमा शिवं भगवते धनुः शिवा द्रव्या यातवतया नो रुद्रमणया याते रुद्र शिवा तनूर घोरा पापकाशने तया नस्तनुवासं तमया गिरिशंता विचाकसीः यामिषं गिरिशंता हस्ते बिपर्षस्तवे शिवां गिरित्रतां कुर्मा हिगुं से पुरुषं जगतो शिवेर्वस्तात्मा गिरिसाच्चावदामसि यदा नः सर्वमिज्जगदा यक्ष्मगं सुमना असतो अद्य वोचदधि भक्ता प्रथमो धैर्यो विषगो अहिगुच्चा सर्वा निम्बयन् सर्वा आत्या धान्यः असव्यस्ताम्रो अरुणुता बभ्रुस्तु मङ्गलः। ये जे भागं रुद्रा अभिदो दिक्षो सिता सहस्रशो वैशाखम् एडयीमहे असव्यो वसर्प्रतिनीलग्रीवो विलोहितः उदैनं गोपा अदृश्यन्नुधारिः उदैनं विश्वा भूतानि सदुष्टो मृडयादिनः। नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मीरुषे अधोये असत्वानोऽहं तेभ्यो करं नमः। प्रमुञ्च धन्वनस्मवयोरात्मयोजां याच्यते हस्त इषव पराता भगवो वपाम् अवदत्य धनुष्पकं सहस्राक्षतेषु निशीर्शिल्याना मुखा शिवो न सुमना भव बीर्जं धनुक्कबर्दिनो विसर्योबाण भागमुदा अनेशन्न शेषवा आपुरस्या निषङ्गदिः याते हेतृर्मेरुष्टमहस्ते पुपते धनुः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिपूजां नमस्ते अस्त्वायुधायान तदाय दृष्णवे द्वाभ्यां नमो बाहुभ्यां तव धन्वने परिधे धन्वनो हेतेरस्मान् रक्त विश्वतः आदोषिस्तवारे अस्मिन् देशितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरां तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यबाहवे सेनान्ये दिशां जपदे नमो नमः। वृक्षेभ्यो अरिकेशेभ्य पशूनामदये नमो नमः। सस्मिञ्जराय तिशीमते पदीनामदये नमो नमः। बभ्लुसा विव्याधिने नानामदये नमो नमः।
हरिकेशायोपवीदिने पुष्टानामते नमो नमः भवस्त्यहेत्ये जगदामते नमो नमः रुद्रायाता विनेक्षेत्राणामते नमो नमः सूताया हत्याया वनानामते नमो नमः रोहितायास्तपते वृक्षाणामते नमो नमः मन्त्रिणे वाणिजाय कक्षाणामते नमो नमः भवं ते वार्वस्कृतायौषधीनामते नमो नमः वृक्षैग्रोषाय क्रन्दयते पदीनामते नमो नमः कृष्णवीताय दामते सत्मनामतये नमः नमः सहमानाय निव्याजिना आव्याजिनीनामते नमो नमः रघुभाया निशिङ्गिने ते नानामते नमो नमः निशिङ्गिने श्रीमते तस्कराणामते नमो नमः वञ्चते परिवञ्चते स्थायूरामते नमो नमः ने चेरवे परिचरायारण्यान् यारण्यानां वचनं जनाहते नान्यज्ञानजपे नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो पशूनामते नमो नमः सत्तिञ्जराय दिशीमदेवदीनामते नमो नमः बब्लुसाय विव्याधिने नामते नमो नमः हरिकेशायोपवीतिने पुष्टानामते नमो नमः भवस्त्यहेत्ये जगदामते नमो नमः रुद्राय तथा विनेक्षेत्राणामते नमो नमः सूताय हत्याय वनानामते नमो नमः रोहितायास्तपते वृक्षाणामते नमो नमः मन्त्रिणे वाणिजाय कक्षाणामते नमो नमः भवन्ते वारिवस्कृतायौषधीनामते नमो नमः वृक्षैग्रोषाय क्रन्दयते पदीनामते नमो नमः कृष्णवीताय दावते सत्वनामतये नमः नमः सहमानाय निव्याजिना आव्याजिनीनामतये नमो नमः ककुभाय निशिङ्गिने ते नानामते नमो नमः निशिङ्गिने श्रीमते तस्कराणामते नमो नमः वञ्चते परिवञ्चते स्थायोनामते नमो नमः ने चेरवे परिचरायारण्यानामते नमो नमः सुकाव्यभ्यो जिगागं दद्भ्योमष्टनामते नमो नमः सिमद्भ्यो नक्तं चरद्भ्यः प्रकृन्तानामते नमो नमः विष्णेशिने गिरिजराय कुलिञ्चानामते नमो नमः युष्मद्भ्यो धन्वामिभ्यश्चवो नमो नमः आधन्वानेभ्य परिधानेभ्यश्चवो नमो नमः आदित्यभ्यो विश्रभ्यश्चवो नमो नमः सद्भ्यो विद्यभ्यश्चवो नमो नमः आसीनेभ्य शयानेभ्यश्चवो नमो नमः स्वपद्भ्यो जारभ्यश्चवो नमो नमः तिष्ठभ्यो धावद्भ्यश्चवो नमो नमः सभाभ्य सभापतिभ्यश्चवो नमो नमः अश्वेभ्यो अश्वपतिभ्यश्चवो नमः नमो भवार्जा रुद्रार्जा नमः सर्वार्जा पुष्पतेजा नमो नीलग्रीवार्जा श्रीघण्टार्जा नमः कवर्दिनेजा इप्तकेशायजा नमः सहस्राक्षायजा शरदन्वनेजा नमो गिरिजायजा शिविष्टायजा नमो मेरुष्टमाया शेषुमतेजा नमो हरस्वाडजा वामनायजा नमो बृहतेजा वर्षीयशेषा नमो वृद्धायजा संवृत्मनेजा नमो अग्र्यायजा प्रथमायजा नमः आशवेजा जरायजा नमः शीघ्र्यायजा सीभ्यायजा नमः ऊर्व्यायजा वस्वन्यायजा नमः स्रोतस्यायजा द्वीप्यायजा नमो ज्येष्ठायजा कनिष्ठायजा नमः पूर्वजायजा प्रजायजा नमो मध्यमायाजा कल्पायजा नमो जगन्यायजा बुद्ध्यायजा नमः सोभ्यायजा प्रसिद्ध्यायजा नमो याम्यायजा क्षेम्यायजा नमो उर्वर्यायजा कल्यायजा नमः श्लोक्यायजा वसान्यायजा नमो वन्यायजा कक्षायजा नमः श्रवाणजा प्रतिश्रवाणजा नमः आशुषेणाय शाश्वतायजा नमः सूराणजा वबिन्दतेजा नमो वर्विणेजा वरुदिनेजा नमो बिल्बिनेजा कवचनेजा नमः श्रुतायजा सुदसेनायजा नमो दुन्दत्यायजा हन्यायजा नमो दृष्णवेजा प्रमुचायजा नमो दूतायजा प्रहितायजा नमो निशिङ्गिने शेषधिमतेजा नमः तीक्ष्णेश वेचायुधनेजा नमः स्वायुधायजा सुदन्वनेजा नमः सुत्यायजा पत्यायजा नमः काट्यायजा नीप्यायजा नमः सूद्यायजा सरस्यायजा नमो नाद्यायजा वैशन्तायजा नमः कूप्यायजा वट्यायजा नमो वर्षायजा वर्षायजा नमो मेघ्यायजा विद्युत्यायजा नमः ईद्रियायजा तप्त्यायजा नमो वात्यायजा रेश्म्यायजा नमो वास्तव्यायजा वास्तुवायजा हर ओम हर 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 नमः सोमायजा रुद्रायजा नमः साम्रायजा रुणायजा नमः संज्ञायजा पुष्पतयजा नमः उग्रायजा भीमायजा नमो अग्रे वदायजा धूरे वदायजा नमो हंत्रेजा हनीयशेषा नमो वृक्षेभ्यो अरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवेजा मयोभवेजा नमः शंकरायजा मयस्करायजा नमः शिवायजा शिवतरायजा नमः सीध्यायजा कूल्यायजा नमः पार्यायजा वार्यायजा नमः प्रतरणाय चोतरणायजा नमः आधार्यायजा लाद्यायजा
नमः शिष्याय च वेन्याय च नमस्ते गत्याय च प्रवाह्याय च नमः हिरण्याय च प्रवत्याय च नमः किगंशिलाय च क्षयनाय च नमः कवर्दिने च पुलस्ते च द्रापे अंधसस्पदे दरिद्रम निर्लोहिता येषां पुरुषाणामेषां पशूनामाविर्मा रोमो येषां किंचनामधु याते रुद्र शिवा तनु शिवा विश्वाह वेशये शिवा रुद्रस्य वेशये तया नो मृडजीवसे इमागं रुद्राय तवसे कवर्दिने क्षेत्रेराय परपरामहे मदिं यदा नः समसद्विपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन् अनातरं मृडानो रुद्रोतनो मयस्कुदे क्षेत्रेराय नमसा विदेमते यच्चं ते योच्चामनुराजये पिता तदस्यामुदौ रुद्रविणीतौ मानो महान्तमुद मानो अर्पकं मानवक्षं तमुद मानवक्षितं हिमापहत्रमुग्रं मृडाचरित्रे रुद्रस्तमानो अन्यं ते अस्त्रवन्तसेनाः हरिणोरुद्रस्य एते ऋणत्तो परिच्छेदस्य निर्वचर्गायोः अवस्य रामगमद्भस्तनश्व मेध्वस्तोकायतनयाय मृडय मेरुष्टमा शिवतमा शिवो न सुमना भव परमे वृक्षायुधं निदाय कृत्यं वसाना आचरविनाकं बिभ्रदागहि विकृत विलोहिता नमस्ते अस्तु भगवः यास्ते धर्मिस्वन्तुताः सहस्रान् सहस्रदा बाहुवोस्तव हेतयः तासामीसा न भगवः पराचेना मुखाकृते सहस्रान् सहस्रशो ये रुद्रा अधिभूम्यां तेषागं सहस्रैर्नवान्मसे नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अंतरिक्षे ये दिव्येषामन्नं पातो वर्षमिश्वस्तेभ्यो दश प्राचे दश दक्षिणा दश प्रदेशे दशोदेशे दशोर्ध्वास्तेभ्यो नमस्ते नो मृडयन्तु तेयं विष्णो यच्चनो द्वेष्टे तम्भोजं वेदामे त्रयंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मुक्तोर्मुक्षीया मामृता आदु यो रुद्रो अग्नो यो अप्सुया वोषधीषु यो रुद्रो विश्वाभुवना इवेश तस्मै रुद्राय नमो अस्तु। श्रीनन्दीश्वर स्वामी देवताभ्यो नमः। प्रदोषकाल समये शुद्धोदक स्नानं पंचामृत स्नानं समर्पयामि। ओम शांति शांति शांतिः। ओम सहस्रशीर्षा पुरुषः सहस्राक्षा सहस्रपात्तु स भूमिं विश्वतोर्त्वा अत्यधिष्ठा दशांगुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भूयं उतामृतत्वा शेषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अदो ध्यायागुच्च पुरुषः पादो ओसेह भवात् पुनः ततो विश्वानवक्रामतु दासनानसिने अभि तस्माद्विराट जायतां विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यता पश्चाद्भूमि मधोपरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् देवाय यज्ञं तन्वाणाः अभद्रन्न पुरुषं पसं तां यज्ञं परिषे प्रोक्षन्न पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्या ऋषयक्षे तस्मादिज्ञास्त्रवतः रजस्सामान्यजज्ञिरे चन्दागं जनरे तस्माद् यजो तस्मादजायत तस्मादस्मा अजायन्त ये केचो भयाततः गावो यज्ञिरे तस्माद् तस्माजाता अजावयः यत्पुरुषं व्यददुः कदिधाव्या कल्पयन् मुखं किमस्या कौ बाहु कावोरो पादावुच्येते ब्राह्मणो अस्या मुखमासीत् बाहुराजन्यकृतः ऊरो तदस्यायद्वैस्यः तद्व्यागं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः शशो सूर्यो अजायत मुखादिन्द्रा चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं श्रीविष्णोदेव समवर्तत पद्भ्यां भूमिदिशोत्रा आदु तदा लोकागम अकल्पयन् वेदाहमेतं पुरुषमहान्तम् आदित्यवर्णं तमसा प्रस्तादु तमेवं विद्वानमृता इह भवति नान्यपन्था अयनाय विद्यते
యజ్ఞేన యజ్ఞమైజం తా దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాదు. ఒకేసారి వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాదు. తమేవం విద్వాన్ మృత ఇహ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. యజ్ఞేన యజ్ఞమైజం తా దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో తేహ నాగం మహిమానాదంతే. యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అద్భ్యస్తంభూతః పృథివ్యే రసాచ్చ విశ్వకర్మణా సమవర్తతాది. తస్య త్వష్టా దదాత్ రూపమేది తత్పురుషస్య విశ్వభాజానమగ్రే. వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాదు. తమేవం విద్వాన్ మృత ఇహ భవతి నాణ్యపంత అయనాయ విద్యతే. యజ్ఞేన యజ్ఞమైజం తా దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్నో తేహ నాకం మహిమానాదంతే. యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః అద్భ్యస్తంభూతః పృథివ్యే రసాచ్చ విశ్వకర్మణా సమవర్తతాది. తస్య త్వష్టా దదాత్ రూపమేది తత్పురుషస్య విశ్వభాజానమగ్రే. వేదాహమేతం పురుష మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాదు. తమేవం విద్వాన్ మృత ఇహ భవతి నాణ్యపంత విద్యతే జనాయ. ఈ మరకతలింగాన్ని మీరు దర్శించుకోవాలంటే ఉదయాన్నే రావాలండి. అలంకరణకి ముందే రావాలి, అభిషేకానికి ముందే రావాలి. ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చి ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫినిటీ జర్నీ విత్ సాంబా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే ఇంకా మరిన్ని తీసుకొని వస్తా. నందీశ్వరుడికి అభిషేకం అయితే పూర్తయింది, అలంకరణ కూడా పూర్తయింది. గుడి వాతావరణం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, మీరు కూడా విజిట్ చేయాలనుకున్నా, అలానే రుద్రాభిషేకం అలానే నంది అభిషేకం చేసుకోవాలన్నా కానీ మన ఇన్స్టాలో ఒక పేజ్ ఉందన్నమాట, జర్నీ విత్ సాంబా. ఆ పేజ్లోకి వెళ్ళి డిఎం చేయండి, మీకైతే డీటెయిల్స్ అయితే పంపుతాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పల్నాడు జిల్లా రొంపుచెర్ల మండలం విప్పర్ల గ్రామంలో ఉన్న శ్రీ గంగా పార్వ సమేత శ్రీ వల్లభేశ్వర స్వామి. మరి స్వామివారి విశేషం ఏంటంటే, స్వామివారు మరకతలింగం, స్వామివారు పచ్చగా ఉంటారు. 1225వ సంవత్సరంలో చాణక్యుల కాలంలో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా స్వామివారికి మరి విశేషంగా మరి ప్రతిరోజు కూడా స్వామి రుద్రాభిషేకం జరుగుతుంది. మరి అదేవిధంగా మన 2018లో జీర్ణోద్ధరణ అయి ఈ స్వామివారు పునఃప్రతిష్ఠ జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా స్వామివారికి విశేషంగా మరి పూజా కార్యక్రమ అభిషేకాలు కూడా జరుగుతాయి. మరి అదేవిధంగా మరి ఈ రోజున త్రయోదశి ప్రదోష కాలంలో నందీశ్వరుడికి అభిషేకం కూడా చేయటం జరుగుతుంది. మరి ఈ యొక్క అభిషేకం ఏమిటంటే పంచామృతాలతో జరుగుతుంది. మరి మనకి తెలిసి తెలియని దోషాలు ఏమైనా ఉన్నా, మరి గ్రహపీడలు పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నా, మరి యొక్క త్రయోదశి కాలంలో నందీశ్వరుడికి అభిషేకం చేయటం వలన మరి అవి మనకి ఎలాంటి దోషాలు కూడా తొలగిపోతాయి.